నమస్తే K24 న్యూస్. మానకొండూరు మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. నియోజకవర్గంలో 12 సహకార సంఘాలు ఉన్నప్పటికీ 7 సొసైటీలపై 1,10,00,000 చొప్పున డీల్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే వారికి భారం అవుతున్నారని విమర్శించారు. సహకార సంఘాలు రైతులకు వెన్నెముక లాంటి సంస్థలు కాగా అవి లక్ష్యంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరమన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా కమిషన్ల వసూళ్ల రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గంలో 60,000 మంది బీఆర్ఎస్ సభ్యులు ఉన్నారని, అవసరమైతే భిక్షమెత్తైన ఎమ్మెల్యే మెడికల్ కాలేజ్ నిధుల కోసం సాయం చేస్తామని వ్యాఖ్యానించారు. రైతులను దోచుకునే చర్యలు ఆపకపోతే తీవ్రంగా ఎదురు తిరుగుతామని హెచ్చరించారు. అదే సార్, రోజు ఆ వాసన చూసుకుంటామంటారు. సంతోషం సార్, ఆ వాసన నీకు రావాలి ఎప్పుడు. మరి ఆయన వచ్చినప్పుడు ఆఫీసులో కూర్చుని పెట్టుకున్నప్పుడు మన నియోజకవర్గం దళిత నియోజకవర్గం మరి రాకరాకన ఆఫీస్కి వచ్చినాం. మన ఒక 100 కోట్లు 50 కోట్లు స్పెషల్ ఫండ్ ఇవ్వాలని అడగాలని తెలివి ఉన్నాడు. అయితే మరి నేను తీసుకొచ్చుకున్నా కదా, గతంలో 20 కోట్లు తీసుకొచ్చిన. సీఎం గారు కరీంనగర్ వచ్చినప్పుడు, మన బెజ్జంకాడ వచ్చినప్పుడు 20 కోట్లు తీసుకొచ్చిన. సార్ రాకరాక వచ్చినాం, ఉత్త వచ్చినాం సార్, మా ఏమని ఇచ్చిపో అని చెప్పేసి ఏ ఎమ్మెల్యేనైనా ఎవరైనా అడుగుతారు. నియోజకవర్గం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వచ్చిపోయినప్పుడు ఏమన్నా ఇచ్చిపోతాడు కదా అని ఆలోచన చేస్తారు. నీకు ఆలోచనే లేదు. ఫోటోలు దిగాలి, పోజులు కొట్టాలి, వాళ్ళు తాగి పడేసినాయి అట్లా కడవకుండా పెట్టుకోవాలి. ఇదే కదా నువ్వు చేస్తున్న పని. ఇకనన్నా నువ్వు పరిపాలన నేర్చుకోమని చెప్తా ఉన్నా. దయచేసి నేను అక్కస్తోనో దేని గురించో నేను మాట్లాడలేదు నారాయణ. నేను 100% చెప్తున్నా, నువ్వు చాలా మారాలి. నీ కమిషన్ల బాధను, నీ వసూళ్ల బాధను తట్టుకోలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నియోజకవర్గంలో. ఇవాళ మేము 100% అడుగుతా ఉన్నాం. మేము ఇలా వీళ్ళకి మనిషికి ఒక 10 లక్షలు ఇస్తే నువ్వు ఆపపోతుంటివి. ఎందుకు ఇంత పైసలు కాకుండా నేను అడుగుతా ఉన్నా. నిజంగా నీకు డబ్బులే కావాలని అనుకుంటే ఒక రోజు తప్పకుండా మేము అందరం కూడా మాకు తగిన సాయాన్ని మేమే చేస్తాం. నువ్వు ఎవరు అడగకు నారాయణ, నేను నిజంగా చెప్తున్నా. ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి ఎవరి దగ్గర డబ్బులు అడగకండి. నీకేం కావాలి, ఎంత కావాలని చెప్పు. నీ మెడికల్ కాలేజీకి ఎన్ని పైసలు కావాలో దయచేసి ఒకటేసారి చెప్పు. మేము కూడా ఒక 60,000 మంది సభ్యులు ఉన్నాం. మా క్రియాశీలక సభ్యులు 60,000 మంది ఉన్నారు. మాకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు 60,000 మంది మా కుటుంబ సభ్యులు ఉన్నారు. మేము తలాయిని తీసుకుంటాం. లేకుంటే నేను అడకొచ్చాయని ఇస్తాం కానీ, అవసరం అనుకుంటే సగం మంది మా భూములు అమ్ముకొని ఇస్తాం కానీ, దయచేసి ఇలా దీని పేరిట ఇట్లాంటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడము, సొసైటీల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద మేము ఇప్పటికి మళ్ళీ నీ కమిషన్ల కోసమే 7 సొసైటీలను నువ్వు నీ అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులు బెదిరించి చెప్తా ఉన్నాడు డీసీఓ గారు. సార్ ఇది ఎక్కడ లేదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా. మంత్రి గారు కూడా నీ ముఖం పట్టుకొని తిట్టిండు. నువ్వు ఎవరైతే వడ్లూరు లక్ష్మి విప్పుని తీసుకొని, శ్రీధర్ బాబుని తీసుకొని దీని యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యవసాయ శాఖ దగ్గర మంత్రి దగ్గరికి పోయి ఆపమన్నప్పుడు ఆయన అనే చెప్పిండు, ఇదేందా ఆపుడు అనేది ఎక్కడ కుదరదు, ఎట్లా ఆపుతాం, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినాం కదా అని చెప్పేసి మంత్రే నీ ముఖం మీద ఉమ్మేస్తూ చెప్పిండు. దయచేసి మంత్రి గారు నీ ముఖం మీద ఉమ్మేస్తూ మొత్తం సొసైటీలు అన్ని రద్దు చేయమని చెప్పిండు. సొసైటీలో మొత్తం తీసేయమన్న నియోజకవర్గంలో తీయడం అనేది కుదరదు అని చెప్పేసి ముఖం మీద ఉమ్మేసినట్టు చెప్పిండు. ఆయన నీకు బుద్ధి రాకపోయా, మళ్ళీ ఆయన నీ రాజకీయాన్ని ఉపయోగించుకొని ఇక్కడ డీసీఓని బెదిరించి, అక్కడ కమిషనర్ గారిని బెదిరించి నువ్వు ఆపడం అనేది ఇది సరైనది కాదు అని చెప్తా ఉన్నా. ఇట్లాంటి రాజకీయ కక్షాలు మానుకోమని చెప్తా ఉన్నా. మా కార్యకర్తలు బెదిరిస్తా ఉన్నావు, కేసులు పెట్టిస్తా ఉన్నావు, ఎవడైనా చిన్న దరఖాస్తు తీసుకొని పోతే ఎంత ఇస్తావు అని అడుగుతా ఉన్నావు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇవన్నింటికి కూడా నీ పద్ధతులు మార్చుకోకపోతే నువ్వు ఖచ్చితంగా దీనికి తగిన మూల్యాన్ని నువ్వు చెల్లించుకుంటావు. ఖచ్చితంగా 7 ఆర్డర్లు బరాబరి నువ్వు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ప్రొటెక్షన్ చేస్తాం. మేము ఖచ్చితంగా సాధించుకొని తీసుకొస్తాం. నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ 2-3 రోజులు 4-5 రోజులు నీ అధికార బలాన్ని ఉపయోగించి నువ్వు ఆపుతుండొచ్చు. కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా 7 సొసైటీలను ఏ విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఖచ్చితంగా మా వాళ్ళు, మా చైర్మన్లు నీ పదవీ కాలం ఎక్స్టెన్షన్ చేసిన పదవీ కాలానికి అందరితో పాటు ఖచ్చితంగా మా వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అది జరుగుతుంది. నువ్వు దాన్ని ఆపలేవు. నీకు మళ్ళీ చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటాం. అలాగే